ఓ కోటరు మహాశైల ఓ కోటరు మహాశైల ఆ ఓటుకు దెన్ నోటుకు ఓటు ఊరికి వెన్నుపోటు పైసలు లేకుండా ఓటేసే పరిస్థితి ఎక్కడిది ఆ దావత్ ఇయ్యని అభ్యర్థి దండగేనా 500 కోసం 5 ఏళ్ళు తాకట్టు పెడతాం మాకు ఊరు నాశనం అయితే ఎటు పోతేందా మేము ఊగలే కదా వస్తాను 500 రూపాయలు లేవు మాకు ఏం చేయమంటారు వాళ్ళు చంపుతారా లేదు 1000 రూపాయలు ఇస్తారు అనుకోరి ఇగో నిన్న ఒక ఆయన లెక్క చెప్తుండు దాదాపు 1800 నుంచి 1900 రోజులే ఉంటాయంట 5 సంవత్సరాలకు 365 లెక్కేసుకోవాలి అయితే ఈ రోజుకు ₹1 కూడా వద్దలేదు వీళ్ళు తీసుకునే లంచం ఈ ఓట్ల రూపంలో ఓట్ల నాడు ఇచ్చే పైసలు రోజుకు ₹1 బిచ్చపోరు అన్న రోజుకు ₹100 200 సంపాదిస్తాడు బిచ్చపోరు కంటే దరిద్రం అయిపోయింది ఇప్పుడు ఈ ఓట్ల రూపంలో తీసుకునే పైసలు అంతే కదనే బిచ్చపోరు అన్న వాడు రోజు ఇట్లా అడక తిని నా పరిస్థితి బాగాలేదంటే ₹4 వేస్తారు అంతకంటే చండాలంగా అయిపోయింది ఇప్పుడు ఈ ఓట్ల రూపంలో పంచే పైసలు ప్రజలు అంత భూవకలేని వాళ్ళు అయిపోయారు 500కు 1000 రూపాయలకు ఆశపడి ఊరిని నాశనం చేసుకుంటారు నియోజకవర్గాన్ని నాశనం చేసుకుంటారు లంగలకు దొంగలకు కర్ర పెడుతురు అధికారం అది రాసిడు ఓ కోటర్ మహాశైలు అంటారు ఓటర్ కాదు కోటర్ మధ్యలో కోవెట్టిను రైజింగ్ గ్లోబల్ సమిట్ మొత్తం డేరాలు తప్ప ఏం లేదు మన ఊళ్ళో ఆడ సర్పంచ్ ఎన్నికల్లో కుల సంఘాలదే హవా నడుస్తుంది చక్రం తిప్పుతున్న కుల సంఘాలు తమను గెలిపించాలని లక్షలు ముట్ట చెప్తున్న అభ్యర్థులు అదే అదునుగా జేబులు నింపుకుంటున్న వైనం పుట్టగొడుగుల్లా పుట్టుకోసం నకిలీ సంఘాలు విందు మందు రాజకీయాల్లో నేతలు బిజీగా చాలా బిజీగురు మామూలు బిజీగా చాలా బిజీగురు అసలు వాళ్ళు తాగుడే లక్ష్యంగా తిరుడే లక్ష్యంగా నడుస్తున్నాయి ఊర్లు మొత్తం ఇప్పుడు ఏ నీతి వాక్యాలు చెప్పరు దొంగలు ఉంటారు కాంగ్రెస్ లో మందు తాగినవద్దు కోట తాగొద్దు పైసలు పంచవద్దు అని చెప్పే పద్ధతులు ఉంటారు ఆ పద్ధతులు ఇప్పుడు మాట్లాడరు వాళ్ళు ఎలక్షన్లు పంచుతారుగా ఇక్కడ గ్రౌండ్ లో పంచుతారు అన్ని తెలుసు ఇప్పుడు కుయ్యం అంటలేరు ఎందుకంటే అంత మనలంగాలే కదా పంచేది